మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10:30 నుంచి ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి తహసీల్దార్ రజనీ కుమారి దరఖాస్తులు స్వీకరించారు. స్థానిక ఎస్సీ కాలనీలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కాలనీకి చెందిన పలువురు తహసీల్దార్కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో అక్రమ నిర్మాణాలపై ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వెంటనే పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్. ప్రతి సోమవారము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రజావాణి కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మనకు 20 అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో స్పెసిఫిక్గా ఒకటి కోర్ట్ ఆర్డరు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ హౌస్ డిమాలిష్ చేయమని చెప్పేసి ఒకటి వచ్చింది. అండ్ సెకండ్ ఇది స్కూల్కి సంబంధించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టమని చెప్పేసి ఒకటి వచ్చింది. సో ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమం అనేది యథావిధిగా కొనసాగుతుంది. రామాయంపేట గ్రామ పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేయనది ఏమనగా, మీకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక ఆఫీస్కి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వచ్చి మీ అప్లికేషన్స్ ఇస్తే దానికి సంబంధించిన ఎంక్వైరీ చేసి మీ సమస్యని పరిష్కరించబడుతుందని తెలియజేయనది. థ్యాంక్ యూ. అర్జునవాడలో ఉన్న ప్రైమరీ స్కూలు పరిస్థితులు చూస్తుంటే చాలా దీనంగా ఉన్నాయి. అక్కడ దాంట్లో చదువుకుంటున్న బాలబాలికలకు టాయిలెట్స్ కూడా ఇన్కంప్లీట్గా కాంట్రాక్టర్ నిర్మించేసి మరి శానిటరీ కనెక్షన్లు ఇవ్వకుండా, వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వదిలేసిపోయారు. వాళ్ళకు ఏదైనా కాంట్రాక్టర్కు బిల్లుల సమస్య ఉంటే అధికారులు దృష్టి సారించేసి అతను బిల్లులు క్లియర్ చేయించి మరి విద్యార్థులకు దాంట్లో విద్యా బోధిస్తున్న ఉపాధ్యాయురాళ్లకు కూడా సౌకర్యవంతంగా వీళ్ళు శానిటరీ వాటర్ సప్లై పొందుపరిచి వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చేసి వాళ్ళ సౌకర్యం మెరుగుపరచాలని చెప్పి కోరుతూ, మళ్ళీ పాఠశాల పరిసరాలన్నీ కూడా ఇటీవల కురిసిన వర్షాలతో మొత్తం బురదమయంగా మారింది. మరి దానికి సంబంధిత శాఖ వాళ్ళు కూడా స్పందించేసి దాంట్లో మొరమేసి ఆ పిల్లలకు ఆడుకోవడానికి మళ్ళీ ప్లే గ్రౌండ్గా దాన్ని పునరుద్ధరించాలి. దాంట్లో వాటర్ సమస్యలు, కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేపట్టి వాళ్ళకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి ప్రజాపాలనలో దరఖాస్తు చేయడం జరిగింది. మరి అధికారులు వీళ్ళని త్వరగా దృష్టి సారించేసి ముఖ్యంగా శానిటరీ ఏవైతే మూత్రశాలలు అవైతే ఉన్నాయో వీటిని క్లియర్ చేయాలి. దాంట్లో 2 మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. మరి బాలికలకు కూడా చాలా అసౌకర్యంగా బహిరంగంగా వెళ్తున్నారు మల విసర్జనకు, మూత్ర విసర్జనకు. కాబట్టి దయచేసి అధికారులు దృష్టి సారించేసి సమస్యను తొందరగా పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.